హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ప్రతినిధి 2, స్టారింగ్ బై నారా రోహిత్, దినేష్ తేజ్ అండ్ డైరెక్టెడ్ బై మూర్తి దేవగుప్తపు. సో ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ మూవీ నాకు ఓకే ఈషిగా అనిపించింది. యాక్చువల్గా ఈ మూవీ 9 yearsకి ముందు వచ్చిన ప్రతినిధికి సీక్వెల్. ఆ మూవీ మంచి కాన్సెప్ట్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్తో థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ ఈ మూవీ పార్ట్ 1 అంత కాకపోయినా కానీ జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంది. ఈ ప్రతినిధి 2 కంప్లీట్లీ ఫ్రెష్ స్టోరీ అండ్ పార్ట్ 1కి పార్ట్ 2కి ఎలాంటి లింక్ లేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్లో చూసినట్టే మన సీఎం గారి ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. సో అది చేసింది ఎవరు, ఎందుకు చేశారు, అసలు ఈ బాంబ్ బ్లాస్ట్కి అండ్ జర్నలిస్ట్ అయిన జైకి సంబంధం ఏంటి అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మొత్తం మనకు 2 hours 10 minutes రన్ టైంతో ఉంటుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడం అండ్ దానికి ముందు ఏం జరిగిందని చూపిస్తారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ మిగతా ప్రొసీడింగ్స్ అన్నీ స్లోగా వెళ్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు రాబోయే ఎలక్షన్స్ గురించి ఏదో మోటివేషనల్ క్లాస్ చెప్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో సీఎం మీద అటాక్ జరిగినందుకు ఇన్వెస్టిగేట్ చేయడం అండ్ ఈ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారని తెలుసుకోవడం చుట్టూ స్టోరీ ఉంటుంది. కంపేరింగ్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నాకు కొద్దిగా బాగుంది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ని ఇగ్నోర్ చేస్తే రిమైనింగ్ సీన్స్ అన్ని ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి అండ్ క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని లాస్ట్లో రివీల్ చేస్తారు. ఓవరాల్గా ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ ట్విస్ట్లు అయితే బాగున్నాయి. బట్ కామెడీ ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే అంత వర్కౌట్ కాలేదు. ఎస్పెషల్గా జీషు సేన్ గుప్తా గారు వచ్చినప్పటి నుండి మూవీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అండ్ ఈ మూవీలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే ఉన్నాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, నారా రోహిత్ ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశాడు అండ్ తన డైలాగ్ డెలివరీ కానీ పర్ఫార్మెన్స్ కానీ బాగుంది. అండ్ దినేష్ తేజ్కి ఈ మూవీలో కొంచెం స్క్రీన్ టైం తక్కువగా ఉంది బట్ స్కోప్ మాత్రం బాగానే ఉంది అండ్ తనకిచ్చిన రోల్లో తాను బాగానే చేశాడు. రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై మహతి స్వరసాగర్. ఈ మూవీలో సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏది లేదు కాబట్టి ఈ మూవీని మనం ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.